మన శరీర ధర్మంలో 3 వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. ఏది సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అండ్ ఆ రెండింటిని ఒకదానికొకటి ఎట్లా ఇంటర్లింక్ చేస్తాం, ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి ఏంటి సంబంధం వీటికన్నిటికి అనేది డిస్కస్ చేసాం. చాలా చక్కగా రన్ అవుతుంది. 4వ వీడియో అప్లోడ్ చేయాలి. యాక్చువల్లీ 4వ వీడియో వచ్చేసి కర్మ సిద్ధాంతం గురించి చెప్దాం అనుకున్నాం. మీరు డాక్టర్ కదా, కర్మ సిద్ధాంతం ఒక హెల్త్కి ఎందుకు వచ్చింది? అరే మాకు ఆయుర్వేదాలో కర్మ సిద్ధాంతం ఉంటుంది, దానికి మన హెల్త్కి కూడా ఇంటర్లింక్ ఉంటుంది అనమాట, అది కూడా చెప్తారు. సో అలాగే కార్మిక్ బాండ్స్ వాటి గురించి అడిగారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదక్క అంటే సరే అందులో చెప్దాం, నెక్స్ట్ 4వ వీడియో అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. కానీ నాకు ఒక కమెంట్ వచ్చింది, డబ్బుని మీరు వద్దంటారు కదా, కానీ డబ్బు లేకపోతే నలుగురికి మనకి వాల్యూ ఉండదు కదా, సో నేను డబ్బుని ఎక్కువ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి సో నాకు కూడా ఈ టాపిక్ చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను డబ్బులో ఉండి అవతల వాళ్ళకి మీరు డబ్బును పట్టించుకోకండి అని అంటే, నీకు ఉంది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతావు, నాకు లేదు కాబట్టి, నాకు అవసరం ఉంది కాబట్టి, నాకు కష్టం ఉంది కాబట్టి, నాకు ఇప్పుడు అది కావాలి, నేను ఆలోచించాలి, నేను బాధపడాలి అనే కనుక ఆలోచన కనుక మీకు వస్తే నా ప్రయత్నం వృధా అవుతుంది, నాకు బాధేస్తుంది. అది మీకు కలగకూడదు, నేను ఇక్కడ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని. అండ్ మీకు ఎప్పుడైనా కూడా ఎవరైనా మీకంటే అది ఉందండి, ఇప్పుడు అనట్లేదులే ఎవరు, కానీ ఇంతకుముందు అనేవాళ్ళు మీకంటే అది ఉందండి, ఇది ఉందండి, మాకు అది లేదండి, ఇది లేదండి అంటే వెంటనే షార్ట్ టెంపర్ వచ్చేసేది నాకు. అరే ఇవన్నీ నేను సాధించుకుంది కదా, వీళ్ళు ఇప్పుడు ఇంత కష్టపడి ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కాబట్టి అంటే అది లేనప్పుడు కూడా స్ట్రగుల్ అయ్యి ఆ కంఫర్ట్ జోన్ దాటబట్టి కదా ఇక్కడ వరకు వచ్చాము అని బాధేసేది. బాధ నన్ను అన్నారని కూడా కాదు, దాన్ని మీరు ఒక అంటే రీజన్ లాగా చూపించుకొని మిమ్మల్ని వెనక్కి అడుగేసుకుంటారేమో అని. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఒక అడుగు వేసుకుంటూ పోవాల్సిందే, ఆప్షన్ లేదు. నాకు తెలిసింది అది, ఎవరిని ఎత్తుకుపోయి కొండ మీద కూర్చోబెట్టుకోలేం, నడిపించి తీసుకుపోవాల్సిందే. నడవాలంటే మీకు ధైర్యం చెప్తే ఏం కదా, కొంచెం నడవండి అని చెప్పాలి. నీకేం నువ్వు చెప్తావు, వెళ్ళిపోయినావు, మేము నడవలేక నొప్పులుగా ఉంటున్నావు, నీకు అది ఉంది ఇది ఉంది అన్నాను అనుకో, మీ నడక ఎక్కడ ఆగిపోద్దు అన్న భయం, అంతే. నన్ను కూడా ఏదో అన్నారని కూడా కాదు. నేను రీసెంట్గా వినాయక చవితికి ఒక వీడియో చూసా, అందులో ఎట్లాంటి స్వామి నాకు అది ఇవ్వలేదు, నువ్వు ఇది ఇవ్వలేదు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చేసి పక్కకి ఇట్లా చూస్తే చక్రాల బండిలో ఒక అతను ఇట్లా అనుకుంటూ వస్తాడనమాట, దండం పెట్టుకొని స్వామి మంచిగా ఉండేటట్లు చూడని వెళ్ళిపోతాడు. వినాయకుడు ఏమనుకుంటాడు, వీడు దీని ద్వారా నేను ఏమి ఇచ్చాను వీడికి అని తెలుసుకుంటాడేమో అని చెప్పేసి ఇలా చూస్తాడు. చూడగానే స్వామి నాకు అర్థమైంది, నాకు ఆ చక్రాల బండి లేదు అని ఏడుస్తాడు. ఒక్క తన్ను తంతాడు దేవుడు, నీకు కాళ్ళు ఇచ్చాను, పాప మా మనిషికి అది లేదు, చక్రాల బండి కొనుక్కొని మరి దాంట్లో పోతున్నాడు అనేది లేకుండా అని. సో ఎవరికి ఏముంది అనేది మర్చిపోయి అవతల వాళ్ళ దేశంలో వాళ్ళకి అది ఉంది ఇది ఉందని వీళ్ళే ఒక వికలాంగుల్లాగా చేసుకొని వాళ్ళు మానసిక వికలాంగుల్లాగా ఉండిపోయి బాధపడుతూ అక్కడే ఉండిపోతున్నారు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు ఒకటే బాగుపడాలని లేదు, మీరందరూ కూడా బాగుండాలి, మనమంతా బాగుండాలి. అలా ఉండాలంటే అందరి మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారంటే ఏవి జరగదు. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను మీ వల్ల నా హ్యాబిట్స్ మార్చుకున్నాను, ఫిజికల్ హెల్త్ బాగుంది, ఇన్ని పెడతారు. నేనేం చేసిన వాళ్ళకి గైడ్ చేసిన వాళ్ళు కాదు, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో గైడెన్స్ ఇచ్చిన అంటే అది వేరే విషయం. అంటే వీళ్ళకి నేనేం గైడ్ చేసిన, వాళ్ళ ధైర్యం, మొండి ధైర్యం. ప్రతి ఒక్కరు నా దగ్గర జాయిన్ అవ్వండి, నాతో ఉన్నాను నేను చెప్పట్లేదు కదా, మీరు ఓన్గా ఉండండి అని చెప్తున్నాను కదా, హ్యాబిట్స్ మార్చుకోమని చెప్తున్నాను కదా. సో మనీ అనేది నేను నెగిటివ్ ఎనర్జీ అని ఎందుకు అంటాను అనేది నీకు ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తాను. నేను ఇక్కడ 2 వేసుకుంటా, ఒక చేతికి ఖచ్చితంగా నాకు మట్టి గాజులు ఉండదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? మట్టి గాజులు ఉండదు, అయితే బంగారు బ్యాంగిల్ ఉంటుంది, బ్రాస్లెట్స్ ఉంటాయి, ఏదో ఒకటి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కావాలంటే వీడియోస్ ఫస్ట్ నుంచి కూడా చూడండి. మ్యాక్సిమం మట్టి గాజులనే ఉండవు. మామూలుగా అమ్మవారిని కానీ లేకుంటే శక్తిని కానీ ఇష్టపడే వాళ్ళు గాజులు ఎక్కువ ఇష్టపడతారు, కానీ నేను 2 వేసుకుంటా. కారణం ఏంటంటే నేను ఏదో ఒకటి ఏదన్నా కనుక ఒక డీప్గా పట్టుకుంటే దాన్ని డీప్కి వెళ్ళిపోతా. చెడ్డని పట్టుకున్న డీప్కి వెళ్తా, మంచిని పట్టుకున్న డీప్కి వెళ్తా. నేను రెండింటిని దాన్ని చివరి వరకు ఏంటి అని తెలుసుకొని నాకు విరక్తి పుట్టి అసహ్యం వేసి దాని నుంచి రావాలి. నాకు ఇంకోళ్ళు చెప్తే కూడా వినే రకాన్ని కాదు. నాకు ఒక టైంలో ఈ రెండింటికి మధ్యలో ఉన్న బ్యాలెన్స్కి ఏం జరిగింది అనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను. మనీ అనేది ఎందుకు నెగిటివ్ ఎనర్జీ, నువ్వు ఏ పని చేసినా నీ హెల్త్ని స్పాయిల్ చేస్తుంది, నీకు ఏదీ జరగదు, ఏది మంచి జరగదు అని నేను ఎందుకు చెప్తాను అనేది లాస్ట్ వరకు వినండి, మీకు దయచేసి అప్పుడు అర్థమవుతుంది, మీకు ధైర్యం వస్తుంది. ఈవెన్ మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను చెప్పింది కనుక చేస్తే మనీని మీరు అట్రాక్ట్ చేస్తారు.
నాకు ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్పాను, మా నాన్న మిడిల్ క్లాసే, ఇంకా చెప్పాలంటే తక్కువే, మెకానిక్కే. అయినా కూడా మాకు ఆయన ఏ రోజు రూపాయి తక్కువ చేయలేదు. నేను ఆ విషయంలో ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇది తక్కువ, ఈ డ్రెస్ తక్కువ, నాకు ఇది కావాలి, ఇది లేదు, నేను చిన్నప్పటి నుంచి నేను ఇది ఎంజాయ్ చేయలేను, అది దాంట్లో లేను, నాకు కావాల్సింది మా నాన్న పెట్టేసినాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే మా నాన్నని చూసి నేను చాలాసార్లు కొన్నిసార్లు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుందేమో అని నేను కూడా అనుకున్నాను. కానీ నేను అవ్వకపోయేది. నాకు అది కావాలంటే కావాలి అంతే. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అది కావాలంటే అది కావాలి. ఇప్పుడు ఒక మహాబలిపురం అట్లా ట్రిప్ వేసినాం అనుకోండి, ఒక జనం బయట ఎక్కడైనా కనిపించింది, నెక్ సెట్ బాగుంటే అటు ఊరికి లోపల పోతే ఒక నెక్ సెట్ బాగుంటే 2 లక్షలు. అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం నీకు 2 లక్షలకి 1,50,000 కూడా మంచిగా నెక్ సెట్ వచ్చేసేది. ఇట్లా తీసేసుకునేది, అట్లా ఉండేది అనమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం డబ్బు ఎక్కువ పెట్టేస్తా, నా దగ్గర నిలవదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఎక్కువ, నేను ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది, వండించి లేకుంటే నేనే వండి లేకుంటే ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసి మరి ఒక పార్టీలాగా అట్లా పెట్టి సందడిగా అందరం వడ్డించుకొని తింటా ఉండడం, గెట్ టుగెదర్కి వెళ్ళడం, తోటల్లో ఫుడ్ అరేంజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ నాకు ఫస్ట్ నుంచి ఉండేది. సర్కిల్ కూడా చాలా మంచిగా ఉండేది. ఇలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు డబ్బు అనేది వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ నేను డబ్బు పెట్టాల్సి వచ్చిన టైంలో, అంటే నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన టైంలో, డబ్బు పెట్టాల్సిన టైంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంకొకళ్ళకి దగ్గర నేను చాచకూడదు, అంటే నా వరకు ఓకే, ఇంకొకరికి ఎవరికైనా పెట్టేటప్పుడు ఇట్లా నేను చాచి పెట్టకూడదు, నేనే సంపాదించాలి అనే టైంలో మనీ ఎర్న్ చేసేటప్పుడు, అన్నీ వదిలేసుకొని మనీ ఎర్న్ చేసేటప్పుడు ఏమైందంటే అసలు అర్థం కావట్లేదు. డబ్బులు రూపాయి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఎంత కష్టపడుతుంది అని అనిపించింది. అంటే కూలీ పనులు చేసే వాళ్ళని కూడా మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేసేసిన. అంటే అప్పటిదాకా మర్యాద ఇవ్వట్లేదు అని కాదు, డబ్బు సంపాదిస్తున్నాడు, అది నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నాడు అంటే వాళ్ళకు గ్రేట్గా ఐఏఎస్ పొలిటీషియన్ అది పక్కకు పెట్టేసి అసలు నువ్వు డబ్బు సంపాదిస్తున్నాడు అంటే నేను గ్రేట్గా చూసేదాన్ని, ఇట్లా చూసేదాన్ని. ఎందుకంటే నేను ఒక అన్నిటినీ వదిలేసి నా లైఫ్ నేను ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా అంటే అట్లా బతికేటప్పుడు నాకు ఏ అడ్డంకులు రాలా. కానీ నేను ఇలాగే బతకాలి, నేను ఇలాగే ఉండాలి, నా ఆలోచనకు తగ్గట్టు నేను ఇలాగే ఉండాలి అనేటప్పుడు అన్ని కష్టాలు రావడం స్టార్ట్ అయిపోయినాయి. అన్ని నెగిటివ్స్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్, మాటలు, పనికిరావు, ఇట్లా అన్నీ రావడం స్టార్ట్ అయింది. అయినా కూడా నేను ఇట్లే ఉండాలి, నేనే అన్నీ సాధించుకోవాలనే దాంట్లో ఉన్నా. ఆ టైంలో చిన్న వాళ్ళని చూసుకుంటూ వచ్చేదాన్ని, వీళ్ళు ఎలాగ స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది. ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్ పీపుల్ది చూసేదాన్ని కాదు, జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చేదాన్ని. వాళ్ళని ఈవెన్ కువైట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని వీళ్ళ ఇంటర్వ్యూస్ అప్పుడు ఎక్కువ వచ్చేవి, అవి చూసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉండేటప్పుడు నాకు అలాంటివి చూసేటప్పుడు ఒక మొండి ధైర్యం వచ్చేది. అరే వీళ్ళు ఎవరికి లేనిది మనకు ఒకటి ఉంది, ఏంటి అంటే ఫ్రీడమ్. పోయి ఏదైనా చేయాలి అన్నా, ఆలోచించాలి అన్నా, అంటే మనల్ని గృహ నిర్బంధంలో లేకపోతే నువ్వు ఇట్లా ఆలోచించకూడదు ఇట్లా అనేది లేదు. మనం భయపడి ఒక స్టెప్ వెనకేస్తున్నాం. నేను ఇట్లా ఉండాలి అనుకున్నప్పుడు ఉండగలుగుతాం. యుద్ధం చేయాలి అనుకునేటప్పుడు, నాకు ఇది కావాలి అనుకునేటప్పుడు వ్యతిరేకత తప్పదు అన్నట్లు మొండి ధైర్యం వచ్చేసింది. అలాంటివి చూసేటప్పుడు ఏదో నాకుంది, అవతల వాళ్ళకి లేనిది నాకేదో ఉంది, నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్న ఆస్తులు ఏవో కొన్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, నా ఆలోచన అయిండొచ్చు, నా బ్రెయిన్ అయిండొచ్చు, లేకపోతే నా కాలు చేతులు అయిండొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అంతకుముందు ఏంటంటే ఇది ఉంది చూసావా, ఓం అని ఉంటుంది కదా, ఓం అని ఉండేది వచ్చేసి 2021లో అనుకుంటా, 2021 ఫెబ్లో అనుకుంటా. అప్పుడు ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, అప్పుడు నేను కట్టించుకుంది. నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే నేను ఇంకా డబ్బు జోలికి పోను, నేను తాకనని చెప్పాను. అప్పుడు అనుకున్నట్లుగానే ఒక్కొక్కరు నా లైఫ్లో ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీ. నేను మళ్ళీ చెప్తున్నా, ధైర్యంగా ఉంటేనే అన్నీ జరుగుతున్నాయి. నేను మొండి ధైర్యంతోనే ఉన్నా, ఎవరు వచ్చినా రాకపోయినా నాతో నేను చేస్తా అంతే అనే దాంట్లో ఉన్నా. సో అలా ఉండేటప్పుడు, నువ్వు అంత మొండిగా ఉండేటప్పుడు నీ డబ్బులు నువ్వే చూసుకోవాలి, నీ ప్రాబ్లమ్స్ నువ్వే ఫేస్ చేసుకోవాలి. అప్పుడు ఎవరు రారు, దానికి కూడా నువ్వు నిలబడి ఉండాలి. సో ఆ టైంలో మనీ ఎర్నింగ్ అంతా కూడా స్టార్ట్ చేసిన. సోషల్ మీడియా అంటే నాకు ఇష్టం లేదు, నిజానికి వీడియోలు ఇవన్నీ పెట్టడం ఇష్టం లేదు, మనుషులతో కలవడం ఇష్టం లేదు, బలవంతంగా ఉన్నాను. మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళందరూ కూడా ఏడ్చేసేదాన్ని, నా వల్ల కావట్లే, నాకు సోషల్ మీడియా ఫియర్ కాదు, నాకు ఇష్టం ఉండదు, కమ్యూనికేషన్ ఇష్టం ఉండదు. సో అంటే ఒక డిప్రెషన్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన ఇట్లా ఉండింది. అయినా కూడా బలవంతంగా ఉన్నా. అయితే ఎర్నింగ్ పెరగడం స్టార్ట్ అయింది, ఎర్నింగ్ పెరుగుతూ ఉంది. నా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఫినాన్షియల్ అన్నీ క్లియర్ అవుతా వచ్చేసినాయి.
క్లియర్ అయితే వచ్చేసినాయి. ఈ ప్రాసెస్లో నేను ఒకటి చూసిన, ఏంటంటే డబ్బుకి సుఖానికి అంటే సంతోషానికి సంబంధం లేదని నాకు అర్థమైంది. అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ వేరు, ఒక లగ్జరియస్ లైఫ్ వేరు అని అర్థమైంది. అప్పుడు లగ్జరియస్గా కనబడాలి అనుకునే వాళ్ళనంతా పక్కన పెట్టడం స్టార్ట్ చేశాను. లగ్జరియస్గా బతకడం వేరు, లగ్జరియస్గా కనబడడం వేరు, రెండిటికి చాలా తేడా ఉంది. ఇక్కడ 95% మంది లగ్జరియస్గా కనిపిస్తారు, లగ్జరియస్గా బతకరు. వాళ్ళని చూసి ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత అందం ఇట్లా అనుకుంటారు. కానీ రియాలిటీలో లైఫ్ వేరు. నా చుట్టూ ఉన్నది అప్పుడు ఎట్లా చూసినానంటే, ఒక టైంకి వచ్చేసరికి గవర్నమెంట్ మారినప్పుడు డబ్బులు, కోట్ల డబ్బులు భూముల రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో ఉండేది. వీళ్ళకి ఇక్కడ 1,00,000 రూపాయలు కూడా బాధపడేది. కోట్ల డబ్బులు ఉన్నాయి కదా నీకు, 1,00,000 రూపాయలకు బాధపడడం ఏంది? నువ్వు డబ్బున్నోడు ఎట్టయితావు? ఇది లగ్జరియస్ లైఫ్ ఎట్లయితుంది అందరిని అడుగుతా ఉన్నావు. అది చూశాను, ఆ స్టేజ్ చూసిన. అండ్ నాకు సరౌండింగ్స్లో ఎక్కువ కొంచెం బిగ్ షాట్స్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. మంత్ ఎండ్కి ఇట్లా అయిపోయేసరికి 5 లక్షలకి 10 లక్షలకి ఈఎంఐలకి వాటికి వీటికి ఒకరినొకరు ఫోన్లు చేసుకుంటే ఇవన్నీ చూసేదాన్ని. ఏంది ఇది, డబ్బులు ఉన్నారు కదా, ఇంత ప్రెషర్ ఎందుకు తీసేసుకుంటున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే డబ్బు ఉంది కరెక్టే, డబ్బు కావాలి, బ్రతకడానికి కావాలి. ఇక్కడ భూములు, ఆస్తులు అన్నీ ఉండాలి. ఎక్కడి వరకు? మన అవసరానికి మించి ఇంతవరకు నాకు ఇంత పెట్టుకున్నావా, నేను ఇంతవరకు ఉంటే బతకాలని, ఇంకాస్త ఎక్స్ట్రా పెట్టుకున్నావా పక్కన పెట్టి. ఆ తర్వాత నువ్వు ఆ డబ్బుకి యజమాని కాదు, ఆ డబ్బే నీకు యజమాని అవుతుంది. ఇంకా సంపాదించు, ఇంకా పెట్టు, ఇంకా దాచు అంటుంది. ఇంట్లో వాళ్ళ రూపాయి అడుగుతున్నా దాదీది కావాలంటే కూడా వీళ్ళు ఇట్లా, వీళ్ళు పెట్టట్లే. ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, చెప్పుకుంటారు కదా ఆ ఫ్యామిలీ గురించి, ఈ ఫ్యామిలీ గురించి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. నాకు అనిపించింది, కోట్ల డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఒక నగ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు, ఒక మంచి తిండి తినాలంటే తినలేరు, ఒక చోట బయటికి పోవాలంటే పోలేరు, ఎప్పుడు బాధపడుతుంటారు. ఇది లగ్జరియస్ లైఫ్ ఎట్లయితుంది? ఏమొచ్చింది ఆ డబ్బుతోటి ఇప్పుడు? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పడింది. రెండోది వచ్చేసి కంఫర్టబుల్ లైఫ్ అయిందని చూసిన. అంటే తక్కువ డబ్బులు ఉన్నా కూడా సంతోషంగా ఇట్లా ఉండడం వీళ్ళని చూశాను. వీళ్ళకి ఏముంది, వాళ్ళకేం లేదు. ఏంటంటే వీళ్ళకి డబ్బు కావాలి, అంటే పేదవాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళకి డబ్బులు కావాలి. ఎక్కడి వరకు? వాళ్ళకి కావాల్సిన ఆ కొద్ది మొత్తం, అప్పులు లేకుండా బతకడానికి, నిలబడితే అప్పు లేకుండా కొద్ది మొత్తం అంటే ఒక 5,000 10,000 ఎక్స్ట్రా, దీనికి వీళ్ళు పెద్దగా భారంగా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళు లక్షలకి పెద్దగా భారంగా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు స్ట్రగుల్ అవుతున్నారు. కానీ పేదవాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు నాకు ఎందుకు వాళ్ళు హ్యాపీగా అనిపించారు. అంటే ఆస్తులు కూడేసుకోవాలని లేదు, ఏదేదో చేయాలని లేదు, వాళ్ళు తింటున్నారు, బాగా నిద్రపోతున్నారు, పని చేసుకుంటున్నారు. నాకు వాళ్ళ లైఫ్ స్టైల్ నచ్చింది, నాకు బాగా అనిపించింది, అట్రాక్ట్ అయినా, ఆ లైఫ్ స్టైల్కి అట్రాక్ట్ అయినా. నా చుట్టూ లగ్జరియస్గా కనిపించే పీపుల్ని కట్ చేసుకుంటూ వచ్చిన, హ్యాపీగా నిజంగా ఎవరున్నారో వాళ్ళతో ఉండడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గోల్డ్ కొనుక్కోవాలి, ఇట్లా కాస్ట్లీ శారీ ఇట్లా ఉండాలి, ఒక ఫంక్షన్ పోయినా ఇట్లా కనబడాలి. ఎందుకు కనబడాలి? ఒకళ్ళు నా డబ్బు చూసి, లేకుంటే నా నెక్ సెట్ ఇంత అని చెప్పేసి డిజైనర్ శారీస్ అని చెప్పి చూసి ఇక్కడ మాట్లాడి నవ్వుకొని అది ఎట్లుంది కదా అని అనుకుని వాళ్ళని నేను ఎందుకు మెప్పియాలి, నేను ఎందుకు కొనాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలి? ఒకటి ఖర్చులన్నీ తగ్గించేసుకుంటూ వచ్చేసిన. ఈ S23 ఫోన్, 2 ఫోన్లు ఉంటాయి నాకు, S23 S25. S23 ఆ రోజుల్లో 1,00,000 ఏమో. మా ఇంట్లో ఏదో ఇబ్బంది ఉండి ఏదో సేల్ చేస్తుంటే ఒకటి బలవంతంగా నాకు ఆ గోల్డ్ కావాలి, ఈ గోల్డ్ కావాలని కొనుక్కుంటుంటారు కదా అట్లా ఇంట్లో వాళ్ళు. నేను ఒకటి అడిగిన, నువ్వేమైనా చేసుకో, డబ్బులతో ఎట్లైనా చేసుకో, నాకు ఫోన్ కావాలి, ఓకే ఫోన్ కావాలి. ఆ ఫోన్ కూడా ఎట్లా అంటే సోషల్ మీడియాలో అప్పుడు నాకు ఇంకా ఫాలోయింగ్ రావట్లే, 10,000 5,000 అంతా ఉంది. నాకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది ఎక్కువ వచ్చేసి. నాకు ఫోన్ కెమెరా బాగాలేదు, ఇది కొనాలి. అప్పుడు అది బాగా టార్చర్ చేసి కొనేసిన. అంతేగాని అది కూడా లగ్జరీస్ కోసం కొనలేదు నేను. తర్వాత నాకు ప్రాబ్లమ్స్ తీరిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో అది ఒక్కొక్కళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఒక్కొక్కరి ఎడ్యుకేషన్కి అంతా చేసుకుంటూ వచ్చాను. నా బుర్ర మధ్యలో ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ మనీని
ఎందుకు అంత ఇచ్చేసే బదులు మనం కూడా సేఫ్టీకి కొంచెం ఎందుకు దాచుకోకూడదు అనిపించింది. అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి, కానీ రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం రావచ్చు కదా. నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు ఒక సేఫ్గా నాకు ఉండాలి కదా. నేను కూడా ఆలోచించిన. అది నేను ఆలోచించే టైంలో ఏమైందంటే, అప్పటిదాకా నేను మజిల్ బిల్డింగ్ చేస్తున్నా. నేను మంచిగా మజిల్ మాస్ అంతా చక్కగా ఉంది, బాగున్నా, నేను మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మర్చిపోయి నేను ఎర్నింగ్ మీద పడిపోయినా. అంటే చదివించే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంకోటి అని చెప్పి పరిగెడుతున్నా. తర్వాత నాకు అనిపించింది ఒక 6 నెలల తర్వాత, నేను ఎందుకు పరిగెడుతున్నా, నాకు ఎందుకు ఈ డబ్బు, ఇది నాకు యజమానే, నేను దానికి యజమానే, అది నన్ను రూల్ చేస్తుంది. దాంట్లో అక్కడ బంగారం ఉంది, ఇదిగో ఇక్కడ చూడు ఇది ఉంది, ఆడ చూడు ఆడ చిట్స్ కట్టు, ఇది నన్ను అది దాని చెప్పిన పని నేను చేస్తున్నా. నేనాడ సంతోషంగా ఉన్నా. ఒక మనిషికి ఇన్నేళ్ళ వరకు మేము కూడా అనుకున్నాం 40 ఏళ్ళ వరకు కష్టపడాలి, ఆ తర్వాత పరిగెత్తకూడదు. ఇప్పుడు అలాగే ఇంట్లో ఎవరు పరిగెత్తట్లా, వాళ్ళ పనులు మేము మెల్లిగానే ఉంటాం, ఎక్కువ ఇన్కమ్ మీద ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సంపాదించుకొని చాలా అనుకున్నాం. సరే నేను అట్లా చేసేసరికి నాకు నచ్చలా. మనం అంటాం కదా, నువ్వు పలానా వ్యక్తి నన్ను రూల్ చేస్తే నచ్చదు, నాకు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే నచ్చదని మనం అన్ని అనుకుంటాం. 2 రూల్ చేస్తున్నాం మనల్ని, కోపం, ఓవర్ థింకింగ్, డబ్బు. అది చెప్పినట్లు మనం చేస్తున్నాం. ఒక మనిషి కష్టంలో ఉన్నంత వరకు డబ్బు కావాలి, ఇక్కడ బతకడానికి డబ్బు కావాలి. అవసరానికి మించి డబ్బు అనేది ఏం చేస్తుంది అంటే నిన్ను రూల్ చేస్తుంది. అవతల వాళ్ళ కోసం వాళ్ళు డబ్బు ఉంటేనే నాకు వాల్యూస్ అండి. ఎవరు వాళ్ళేది నీకు వాల్యూ ఇచ్చేది, వాళ్ళ వ్యాలిడేషన్ కోరుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ వ్యాలిడేషన్ కోరుకుంటున్నావో నీ ఆలోచనలు పడిపోయినట్లు. నువ్వు రిచ్గా ఉండాలి, నీ థాట్ ప్రాసెస్ రిచ్గా ఉండాలి, అంతేగాని డబ్బులు ఉండాలి ఓకే ఉండకూడదు. డబ్బు నిలవదు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కాదు. వద్దు, ఇది నాకు డబ్బు వద్దు అనుకున్నా. తర్వాత నేను ఏం చేసిన అంటే డివైడ్ చేసిన. వచ్చే డబ్బుని నన్ను నమ్మి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కావాలి, వాళ్ళు బాగుండాలి, డివైడ్ చేసిన. ఒకటి ఎడ్యుకేషన్కి డివైడ్ చేసిన, ఇంకొకటి ఫ్యామిలీకి డివైడ్ చేసిన, ఇంకొకటి రేపొద్దున్న నాకు ఏదైనా అయినా లేకుంటే నా హెల్త్ సరిగా లేకపోయినా నేను ఏదైతే స్టార్ట్ చేసినానో ఏవి ఆగకూడదని అటు సైడ్ పెట్టేసిన. నేను చెప్పింది అబద్ధం అయితే దీని ప్రతి దానికి సాక్ష్యం బ్రాడ్కాస్ట్ ఛానల్లో అంటే మీకున్న ప్రతి థాట్ అదంతా ఇలా చేసేటప్పుడే నేను అందులో డైరీ లాగా వాయిస్ నోట్స్ పెట్టుకుంటూ వచ్చిన. కాలం మీకు డౌట్స్ ఉంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి పాత కొన్ని ఇయర్స్ క్రితం కూడా మీరు చూసుకోవచ్చు, కొన్ని నెలల క్రితం, ఇయర్స్ క్రితం కూడా. అండ్ నేను ఈ విషయం మీద కూడా ఒక వీడియో నేను అప్పట్లో చేశాను, నాకు మనీ రాదు అని. నన్ను అది రూల్ చేయడం నాకు నచ్చలా. నా ఎనర్జీ పడిపోతుంది. నేను సాధారణంగా ఆలోచిస్తున్నా, అయ్యో ఆ డబ్బులు, అయ్యో అది కట్టాలి, నా హ్యాబిట్స్ బాయ్, నా సంతోషం బాయ్, నా వాళ్ళని అరుస్తున్నా, నేను ఇది కట్టాలి, నీకు అర్థం కాదు, ఎర్న్ చేస్తున్నా. కరెక్టే, నా వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నా? ఇట్లా నాకు డబ్బు ఏదో చేస్తుంది. నేను ఏదైతే ఒక స్పిరిచువల్ పాత్కి అని అనుకున్నానో నా రూట్ని డైవర్ట్ చేసేసింది. కల్ప్రిట్ డబ్బు, అవసరానికి మించిన డబ్బు ఇంకా సంపాదించు, ఇంకా సేవ్ చేయండి. ఇప్పటికీ మా ఇంట్లో కానీ ఎవరికి కానీ తెలియని విషయం, నేను కొనిన కొంత గోల్డ్ తీసుకుపోయేసి ఒక అమ్మాయి పెళ్ళిలో ఇచ్చేసి వచ్చేసిన. నాకు భయం వేసింది దాన్ని చూసి, వద్దు నాకు అనుకున్నా. అది దాన్ని చూస్తేనే అమ్మో ఇప్పుడు ఇంత ఒక 50,000 గోల్డ్ కొన్నాం, నెక్స్ట్ టైం దీనికి ఇట్లాంటిది ఇంకొంచెం కొనుక్కుందాం, ఇది కొన్నాం, నెక్స్ట్ ఇంకాస్త ఇంకో, అంటే నాకు ఆశ పెరుగుతుంది. ఆశ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ 50,000 అనేది ఇంకోటి ఉండో 1,00,000 2,00,000 నేను ఇంకొక 4గురికి చదివించాల్సింది, నేను ఎందుకు సేవ్ చేసుకోకూడదు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆశ పెరుగుతుంది. నాకు అది నచ్చలేదు, ఇచ్చేసిన, నాకు వద్దు అనుకున్నా. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు పెట్టి నేనేం కొనుక్కుని ఏం కాదు, నేను పెళ్ళి అప్పుడు ఆ టైం నుంచి ఉన్నాయి అంతే. నాకేమున్నాయి కూడా నాకు తెలియదు, నేను అడగను ఇంట్లో, ఏడన్నా పెట్టుకొని నాకు వద్దు, ఒక 4 రెగ్యులర్ యూస్కి పెట్టండి చాలు, అది కూడా మిగిలిన ఏ ఖర్చులు పెట్టకుండా ఉంటానని అంతే. సో అవసరానికి మించిన డబ్బు, లేని అందలాన్ని ఎక్కించే డబ్బు అవతరాలను మెప్పించడానికి ఇష్టపడుతుంది, నిన్ను వదులుకోమంటుంది, పరిగెట్టమంటుంది, లేని ఎండమావిని చూపిస్తుంది. నాకు భయం వేసింది. నాకు ఇంకా 20-30 ఏళ్ళే, నేను 20-30 ఏళ్ళలో నేను ఏమేమి చేయాలో చేసేసిపోవాలి, కానీ డబ్బు వెనక పరిగెడుతున్నాను ఏందని నాకు ఏడుపు వచ్చింది. వదిలేసిన. ఇంకా ఆ తర్వాత నేను వద్దు, నాకు వద్దు అన్నా, వదిలేసిన. సో ఎర్నింగ్ అనేది పెట్టుకున్నా, కానీ
దీని మించి వద్దు, నాకు ఇంత అనుకున్నాను, ఇన్ని ల్యాక్స్ అనుకున్నాను, చాలు, దాని మించి పరిగెత్తను అంతే. మీరు అంటారు కదా, చాలామంది మెసేజెస్ చేస్తారు, రిప్లై రావట్లేదండి. మీకు ఎక్కువ టైం ఇచ్చి నేను పరిగెడితే ఏమైద్దంటే నా స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో స్పాయిల్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి ఈ భూమి నుంచి పోయే లోపల నేను ఒకరికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ ఒకరికి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ నా పనులు ఎప్పుడైనా చూసారా, పరిగెత్తినట్టు ఉంటుంది. రోజు 2-3 పనులు, ఏదో ఒకటి ఇట్లా ఇది చేయడం, అది చేయడం, మంచిది ఏదో ఒకటి చేయడం చేస్తుంటాను. ఈవిడికి ఇంత ఓపిక ఎక్కడ అని చాలాసార్లు అడుగుతారు. ఎందుకంటే నాకు ఎట్లా ఉంటుందంటే ఆ 20-30 ఏళ్ళు 1-2 సంవత్సరాలలాగా అనిపిస్తుంది. అమ్మో ఎప్పుడు ఏమన్నా అవ్వచ్చు, నేను ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఈ భూమి మీద ఏదో నేను ఇవన్నీ చేసేసి వెళ్ళిపోవాలి. ఎవరు గుర్తిస్తారో ఎవరు చేస్తారో నాకు అవసరం లేదు, కౌంట్ అనేది పైన పడిపోద్ది, నేను ప్రతిదీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని చేసుకుంటూ వెళ్ళిపోయినాను. బాగా అనిపించింది. మనకు వస్తున్న ఒక ఇన్కమ్ని నాకు ఇంత చాలు అని నేను పెట్టుకొని మిగిలింది ఇచ్చేస్తే 100 మంది బతుకుతున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నీకు ఒక ₹1,00,000 జీతం, ₹1,00,000 జీతంలో 90,000 పెట్టుకో, నువ్వు వదిలేమంటలా నిన్ను, 90,000 పెట్టుకో. 10,000 లేనిపోని లగ్జరీస్గా ఖర్చులు ఇవన్నీ పెట్టుకోకుండా ఈ 10,000 లేని ఎవరున్నారో వాళ్ళకి పెట్టు. డబ్బు వెతుక్కొని వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో నాకు నవ్వు, ఇది కూడా ఒకసారి వీడియో పెట్టినాను. ఒకరోజు 3:30 గంటలకి తెల్లవారుజామున లేచి సరే కూర్చున్నాను, వర్కౌట్ చేద్దాం. 3:30 మార్నింగ్కి కూర్చున్నాను. ఎక్కడి నుంచో సౌండ్స్ వస్తున్నాయి. భయం వేసింది, ఏంద్రా ఈ టైంలో సౌండ్స్ ఏంది, ఎవరు అరుస్తారు, ఎవరికైనా ఏదైనా కొట్టుకుంటున్నారా ఏందని చూస్తాను. ఓ యూనివర్స్, నాకు ₹1,00,00,000 ప్రసాదించు. కాదు చెప్తా. ఓ యూనివర్స్, నాకు ₹1,00,00,000 ప్రసాదించావు, థ్యాంక్ యూ. పలానా చోట ఆ ₹1,00,00,000 నేను కారు కొన్నాను, నేను ఇక్కడ బంగ్లా కొన్నాను, నేను దాంట్లో 5 లక్షలు ఇస్తాను అంటే ఇది లెక్క అంట. అంటే ఇది జరిగిపోయింది అని అనుకుంటే జరుగుతుందంట వీళ్ళ లెక్క ప్రకారం. 5 లక్షలు ఇస్తావా, ₹1,00,00,000 నీకు ఇస్తే దేవుడు, దానికి 5 లక్షలు నువ్వు అవతల ఇవ్వడం కోసం నీకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలా? ఆ ₹1,00,00,000 ఇచ్చేసే వాళ్ళకి ఇస్తాడు కానీ నీకెందుకు ఇస్తాడు? అప్పుడు నువ్వు కారు అడుగుతున్నావు, నీ వయసు ఎంత, 55-60 ఉంది, నువ్వు కారు అడుగుతున్నావు, బంగ్లా అడుగుతున్నావు, అది కూడా కరెక్ట్గా సైట్ ప్లేస్ ఇది మరి చెప్తున్నావు అంటే ఆడు ఫ్యూచర్లో పెరగబోయే సైటే అడుగుతున్నావు. నీకు డబ్బు మీద వ్యామోహం ఉన్నప్పుడు నగలు కూడా అడిగింది ఆవిడ, 10 లక్షలకి ఏమో అంట. డబ్బు మీద నగల మీద వ్యామోహం ఉన్న ఒక మనిషికి ₹1,00,00,000 ఇస్తే 5% ఇస్తావా? 5 లక్షలు. నీ 5 లక్షల కోసం దేవుడు నీకు ₹1,00,00,000 ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? నీకు అర్థమవుతుందా? నిజంగా దేవుడికి కనుక ఇచ్చే పని అయితే పని ఇస్తాడు, నీ బుద్ధి మారుస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. నాకు ఎప్పుడైనా డబ్బులు ఏదన్నా కట్టాలి సడన్గా, అక్క దీనికి ఈ మంత్ లాస్ట్ ఈ డేట్ లాస్ట్ అక్క అంటారు. నేను మర్చిపోయి ఉంటాను, అమ్మ 70,000 50,000 ఎంత వచ్చి ఉంటుంది, ఇప్పుడే కట్టాలంటారు. అప్పుడు ఎట్లరా చేయాలి అని ఆలోచిస్తుంటా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక ఆలోచన వస్తుంది. వీడియో ద్వారా ఒక వీడియో వైరల్ అయినా ఏదన్నా అయినా నాకు ఇక్కడ పేషెంట్స్ పెరుగుతారు, అది లెక్క. సో అది ఏదో ఒకటి వైరల్ అయింటుంది, ఇక్కడ పేషెంట్స్ పెరుగుంటారు, అలా క్లియర్ అయిపోతుంది. నాకు ఎంత వండర్గా అనిపిస్తుందో. మొన్న కాదు ఇవాళే ఒక అమ్మాయికి యామిని అనుకుంటా, ఆ అమ్మాయికి అమౌంట్ పే చేయాలి, 47 వెయిట్ లాస్, ఇక్కడ నాకు కనిపించట్లేదే అండి అన్నారు. ఇంకా అమ్మాయి వెంటనే వచ్చేసి తమ్ముడిది 3,000 ఉంది, 1,000 రూపాయలు ఉంది, సంథింగ్ ఎంతో మెట్రో ఛార్జెస్ అని చెప్పేసి ఇది పెట్టింది. ఇప్పుడు అర్జెంట్ అక్క ఇది కావాలని చెప్పేసి నేను ఈ అమ్మాయికి ఆపేసి ఈ అమ్మాయికి కొట్టండి అన్న. కొట్టేసి సరే కొడుతున్నాను, నాకు చిన్న స్మైల్ వచ్చింది. ఎందుకంటే 1,000 రూపాయలు వదులుకోవడానికి, 500 రూపాయలు వదులుకోవడానికి కూడా ఏడుస్తున్నారు జనాలు. ఇలాంటి రోజుల్లో కొట్టి వచ్చే డబ్బులు డైరెక్ట్గా మనకు వెయిట్ లాస్ ట్రైనింగ్లు అంతా వచ్చే డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోతాయి కదా డైరెక్ట్గా. అందుకే ఇస్తున్నాడు దేవుడు డబ్బులు అని అనుకున్నా. అందుకే వద్దన్న డబ్బులు వస్తాయి నాకు. అందుకే వద్దని, నేను పని వద్దు, నేను చేయలేను, నాకు వద్దు, నేను దీని మించి నేను చేయలేను అన్న ప్రతిసారి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అటాచ్ అవుతుంది. నవ్వు వచ్చింది, నేను మాట్లాడేటప్పుడే నవ్వాను నేను. ఓకే, అందుకే డబ్బులు వస్తున్నాయి వద్దన్నా కూడా అని చెప్పి. సో డబ్బు వెనక పరిగెత్తడం, లేకుంటే నీ సేవింగ్స్ కోసం పరిగెత్తడం, అవతలకు చూపించడం కోసం పరిగెత్తడం ఈ వదిలే. దేవుడు కూడా ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు కర్మ నువ్వే చేసుకుంటావు.
అవతల వాళ్ళు అలాంటి వాళ్ళకి చూపించుకోవాలని చెప్పేసి వెళ్తావు, పరిగెడతావు, వాళ్ళు రేపు పొద్దున్న నేను ఏదంటారు అని బాధపడతావు, హెల్త్ని వదిలేస్తావు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాస్తాయి, ఓవర్ థింకింగ్ వస్తుంటుంది, మెంటల్ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంటుంది. కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? కలి అనేది నేను ఎప్పుడూ నెగిటివ్ సైడ్ నడిపిస్తుంటుంది. దిగు అది చూడు, నువ్వు ఆలోచించు, ఓవర్ థింకింగ్ చేయి, అదిగో చూడు వాళ్ళకి అది ఉంది, నీకు ఇది లేదు, దాన్ని ఎలాగోలా తెచ్చుకో. అది చూసావా నువ్వు వెయిట్ లాస్ 3 kgs అయినావు, వాళ్ళు 5 kgs అయినారు, అది చూపిస్తుంది. అవును వాళ్ళు నీకు అవతలతో ఎప్పుడైతే పోల్చుకోవడం మానేస్తావో, కాంపిటీషన్ పెట్టుకోవడం మానేస్తావో, అన్ని దాంట్లో కూడా ఎంత హ్యాపీయెస్ట్ ఫీల్లో తెలుసా? నీతో కాంపిటీషన్ నీకే ఉండాలి, అవతలతో ఉండకూడదు. అవసరం లేదు, వాళ్ళు బతుకున్నారు లేదు తర్వాత విషయం, నీ పని నువ్వు చెయ్యాలా. సో జాను రీసెంట్గా ఒక మాట ఆడింది, బండిలో పోతా అన్నాం, నాది ఆండ్రాయిడ్స్ కదా, ఆండ్రాయిడ్ ఫోన్ జాను తీసుకొని నేను కొంచెం త్వరగా పెద్ద అయిపోయి నేను యాపిల్ ఫోన్ తీసుకుంటాను. ఎందుకు యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను అన్న, బాగుంటుందమ్మా బ్రాండ్, నా ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తాను, ఎట్లా ఉంటుందని. జాను ఒక ఈ ఏజ్కి ఎట్లా ఉంటుందంటే బ్రాండ్ అనే పిచ్చి ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో జాను, నువ్వు ఒకరికి పెట్టాల్సిన వయసు వచ్చినప్పుడు, నువ్వు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళు బాగుంటే చాలనుకుంటావు. అప్పుడు నీకు బ్రాండ్స్ మీద రాదు, కంఫర్ట్ జోన్ మీద వస్తుందండి. కంఫర్ట్ అంటే ఏందన్ను, నేను శిశి జాను బయటికి వెళ్తున్నాం చూడు, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇది కంఫర్ట్. నీకు వచ్చేసి పలానా చోట దోశ తినాలి అని అంటున్నాం, వెళ్ళిపోతాం, ఇది కంఫర్ట్ జోన్. అమ్మా నాకు ఈరోజు హాస్పిటల్కి అదే నీతో పాటు రావాలనిపిస్తుంది, నేను పోతాం, సరే రా, ఇది కంఫర్ట్ జోన్. ఈరోజు స్కూల్లో మా మేడం నన్ను మెచ్చుకుంది బాగా, ఇది కంఫర్ట్ జోన్. చిన్నవి మనం ఎంజాయ్ చేయడం మర్చిపోయినాం, పెద్ద విషయాలతోనే ఉండాలి. నేను అక్కడికి వెళ్ళాలి, వెయిట్ లాస్. నువ్వు ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి కదా, యాడ చేస్తాను. డబ్బు నాకు దానికి కావాలి, వస్తుంది. నీకు ₹1,00,000 ఎంతో ఫీజు కట్టాలి, నీకు ₹1,00,000 కావాలి, వస్తుంది. నువ్వు జాబ్ చేస్తే వస్తుంది. ఆ జాబ్ నువ్వేం చేస్తున్నావు? హేట్రేట్ తోటి చేస్తున్నావు. 8 to 5 జాబ్ నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే దాన్ని మానేసి నీకు ఇష్టం చేయి. ఒకవేళ లేదనుకో, అదే చేయాల్సి వచ్చింది, ఇష్టంగా చేయి, గ్రోత్ ఉంటుంది, డబ్బులు వద్దని వస్తాయి. ఏంది కష్టం, ఎందుకు బతుకుతున్నావు నువ్వు డబ్బు సంపాదించడం కోసం, లేకుంటే ఇంకొకరిని ఏదో ఒక సాటిస్ఫై చేయడానికి వచ్చినావా ఇక్కడికి? ఒక గోవా ట్రిప్కి వచ్చినావు ఇక్కడికి. మనం ఎంజాయ్ చేసుకొని పోవాలా, ఎక్కడికెక్కడికో పోయి ఎంజాయ్ చేయక్కర్లే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచిగా ఉండిపోవాలా. మరి మీరు ఎందుకు ఎర్న్ చేస్తున్నారు? నేను ఎర్న్ ఎక్కడ చేస్తున్నా, ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నా, నాకు డబ్బులు వస్తుంది, ఎవరికొకరికి వెళ్తుంటుంది, నా దగ్గర ఎక్కడితే డబ్బులు. నాదొక ఏటీఎం మిషన్, దేవుడు నాకు ఒక ఏటీఎం మిషన్ ఇచ్చాడు. ఆ ఏటీఎం మిషన్లో నాకు ఒక నమ్మకం వచ్చేసింది, నేను ఆడిపోయినా డబ్బులు వస్తాయని చెప్పి. అని నేను కదిలే హాస్పిటల్ నాది, ఆడిపోయిన డబ్బులు ఉంటాయి. సో రేపొద్దున ఏదో కట్టాలని భయం లేదు. ఓ బాధ్యత తీసుకుని అంటే ఆయనే పంపించాడు, ఆయనే డబ్బులు పంపిస్తాడు. కష్టం పడతాను, ఆ డబ్బులు ఇచ్చేస్తాను. అండ్ సాయి వాళ్ళనైనా లేకుంటే నాతో ఉన్న వాళ్ళని నేను ఎర్న్ చేయడానికి ఇంకొక కారణం ఇది. నా స్పిరిచువల్ పాత్లో ఇప్పుడు చాలామంది అంటారు మెడిటేషన్ కూర్చుంటానండి, కానీ నాకు అసలు కాన్సన్ట్రేషన్ రావట్లేదని, లేకుంటే ఏదైనా పని చేయాలనుకుంటున్నాను కానీ ఓవర్ థింకింగ్ వస్తున్నాను. మనలాగా ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే, మన వాళ్ళు ఏదైనా బాధపడితే చూడలేం, పెయిన్ వస్తుంది. సో నేనేమనుకున్నానంటే, నా వాళ్ళని బాగుండేటట్లు చూద్దాం, ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండేటట్లు, హ్యాపీగా ఉండేటట్లు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న క్లియర్ చేసేసుకునేసి కొన్ని రోజులు కష్టపడి క్లియర్ చేసుకొని అట్ ది సేమ్ టైం నా జర్నీ నేను కంటిన్యూ చేసుకుంటూ, డబ్బు మీద ఆశ లేకుండా, దేని మీద ఆశ లేకుండా నా స్పిరిచువల్ జర్నీ నేను కంటిన్యూ చేసుకుంటా. అలా చేసుకోవాలంటే నా వాళ్ళ నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, వాళ్ళ పెయిన్ నాకు డిస్టర్బెన్స్ అది రాకూడదు అని నేను అది చేసిన. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్టార్ట్ చేయడానికి గల కారణం కూడా ఇదే. మిమ్మల్ని ఇప్పుడు నా ఫ్యామిలీ అనుకున్నా. నేను చెప్పాను కదా, నేను మొన్న ఏడ్చిన, ఇంత ప్రేమ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నన్ను ప్రేమించినావంటే నువ్వు బాగుండేలా చూడడం నా బాధ్యత. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా, ఏం చేసుకున్నా, నువ్వు నన్ను తిట్టుకున్నా, ఇంకేమున్నా నేను నగలను, ఇంకా నువ్వు మారాలి. సో అందుకే ఎంత లేట్ అవుతున్నా, ఏమవుతున్నా 10కి నిద్ర పోవాలి, అయినా కూడా లేట్ నైట్ అవుతున్నా కూడా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నీకు వీడియో చేసే పడుకుంటున్నాను. సో డబ్బు నెగిటివ్ ఎనర్జీ, ఎప్పుడు అవసరానికి మించి ఉన్నప్పుడు అది మనల్ని ఆడిస్తుంది. వద్దు, అది ఎవరి కోసం నువ్వు డబ్బు ఎర్న్ చేయొద్దు, ఎవరికి చూపించడం కోసం ఎర్న్ చేయొద్దు.
నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా నీ పని నువ్వు చేస్తావో డబ్బు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఒక కాజ్కి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ నుంచి ఏం కోరుకోవద్దు, ఏమీ కోరుకోవద్దు, వాళ్ళని కమాండ్ చేయొద్దు, వాళ్ళ నుంచి ఏం కోరుకోవద్దు. నీ ఫ్యామిలీ అయిండొచ్చు, ఎవరినైనా నువ్వు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి ఏం చేసి వచ్చి నేను నీ కోసం అది చేశాను, అలా చేశాను కాబట్టి నువ్వు నా చెప్పిన మాట వినాలి, ఇలాంటివి పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. నీ హ్యాపీనెస్ కోసం వాళ్ళకి చేస్తాం, ఏదో చేసుకో, డబ్బు పెడుతున్నావో ఏం పెడుతున్నావో నిన్ను నువ్వు కేర్ తీసుకొని ఎన్నైనా చేసుకో. నిన్ను వదిలేసి మాత్రం పరిగెట్టినావు అంటే ఆ డబ్బు కూడా నిలవదు, రాదు, హెల్త్కో దేనికో దానికి ఖర్చు అయిపోతుంది. సంతోషం రిచెస్ట్ ఏంటి అంటే ఐ మీన్ అత్యధిక ధనవంతులు అనే తెలుగు ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే మంచి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఆ బట్ట వేసుకోవడానికి ఆరోగ్యకరమైన శరీరం, ఎవరు ఏమంటున్నా పట్టించుకోకపోవడం, చుట్టుపక్కల మనల్ని ప్రేమించే మనుషులు ఉండడం, ఒకవేళ నెగిటివ్ పీపుల్ ఉన్న వాళ్ళని మనం అవాయిడ్ చేయగలిగే, ఎదురుగా కాదు ఇక్కడ అవాయిడ్ చేయగలిగే కెపాసిటీ ఉండడం, ఇది నాకు తెలిసినంత వరకు చాలా రిచ్ అనిపించింది. నేను తింటే డైజెస్ట్ అయింది, నేను ఏడిస్తే ఏడుస్తారు, నేను తిన్నాను లేదా అని బాధపడేటోళ్ళు ఉన్నారు, నా గురించి కేర్ చేసేటోళ్ళు ఉన్నారు. మీరు కూడా నా ఆస్తి, దీని మించి ఏం కావాలండి? ఎప్పుడైతే నువ్వు ఒక లగ్జరీస్ అంటే ఒక 7,000 రూపాయలు డ్రెస్ కొనాలి అనుకునేటప్పుడే నేను దానికి తగ్గట్టు కష్టపడాలి. నేను మీషోలో 700కే కొంటా, వచ్చే నష్టం ఏంది? ఎవరి కోసం వేసుకోవాలి? నా కోసం వేసుకోవాలి. నువ్వు చక్కగా ఉన్నావు అనుకో 200 డ్రెస్ కూడా బాగా కనిపిస్తుంది. నా సగం శారీస్ మీరు చూస్తే రీసెంట్గా అన్నీ మీషోనే చూసారు. ఎప్పుడైనా నాకుంది అంటారు మీరు. నాకు ఎక్కువ కాస్ట్లీ ఏమి ఉండవు, కొన్ని మాత్రం కాస్ట్ ఉంటాయి, చాలా రేర్గా. అవి కూడా ఎక్కువ ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతుంటాయి, నాకేం పెద్ద ఖర్చులు ఉండవు. బేసిక్గా నాకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. స్కిన్ కేర్ అడుగుతారు మీరు, అది వాడతారు ఇది వాడతారు, ఏం లేదు. స్కిన్ గ్లో మిక్స్ డ్రింక్ ఉంటుంది, స్కిన్ గ్లో ఫేస్ ప్యాక్ ఉంటుంది, స్నానంకి సున్నిపిండి కానీ లేకుంటే బాత్ సోప్ కానీ ఉంటుంది. హెయిర్కి కూడా ఏం లేదు, హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్, షాంపూ, అది మనదే రెగ్యులర్. నేను ఇంకేమి వాడను. ఏముంటాయి ఇంకా ఫుడ్ అనేది 70% ఫుడ్డే కాబట్టి మంచి ఫుడ్ అనేది కనుక తింటే అదే స్కిన్ కేర్. ముఖ్యంగా ఏ వైటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా హెయిర్ ఫాల్ అనేది ఉండదు, స్కిన్ అనేది షైన్ ఉంటుంది. ముఖ్యంగా నువ్వు లోపల నుంచి సంతోషంగా, అవతల వాళ్ళ నుంచి సంతోషం వెతుక్కోకుండా నీ నుంచి సంతోషం వెతుక్కుంటే అప్పుడు ఇంకా బాగుంటావు. నా జర్నీలో కొంతమందిని చూశాను, డబ్బు ఉంది కదా అని చెప్పి, అన్ని సిచ్యువేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పి మనుషుల్ని చులకనగా చూసి, చీప్గా చూసి, ఇప్పుడు అదే మనుషులు చుట్టుపక్కల మనుషులు లేదని బాధపడుతున్నారు. కనీసం బాధ అయినా పడుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. కొంతమంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు, కానీ వేడిస్తే తుడిచే మనిషి లేదు. కానీ నాకు ఏమీ లేకుండానే జర్నీ స్టార్ట్ చేసిన. ఈరోజు నేను ఏడిస్తే ఒక్క వీడియోలో, అది కూడా ప్రేమగా, మీరు ఇంతమంది నన్ను ప్రేమిస్తుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ప్రేమగా ఇష్టంగా ఏడ్చిన దానికి మీరు ఏడుస్తుంటే కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఎవరండి మీరు? నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారు? నా ఆస్తి కదా ఇది, డబ్బుతోటి రాలేదు. నేను చేసిన పనులకి మీకు చాలామందికి నేను ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాను అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలియవు, కానీ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? డబ్బు నెగిటివ్ ఎనర్జీ, దాన్ని మనుషుల కోసం అస్సలు ఏం చేయొద్దు. నీ అవసరానికి మించి అస్సలు ఉంచుకోవద్దు. నువ్వు బతకాలి, ఇక్కడ మనం బతికిపోవాలా, డబ్బు కావాలా, లేకపోతే ఇన్నేళ్ళని పెట్టుకో, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడాలి, సేవ్ చేసుకుంటే. దాని నుంచి ఎక్కువ కష్టపడద్దు. వెళ్ళిపోయే ముందు కూడా అవతల వాళ్ళకి ఎవరికో ఇచ్చేసేదానికి కోట్లు లక్షలు నువ్వు జీవితాంతం బాధపడుకుంటూ ఉండొద్దు. ఒకవేళ చేసే పని అయితే చెయ్యి, కానీ దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకో. ఈవెన్ ఆ టైం పీరియడ్లో కూడా నిన్ను నువ్వు కేర్ తీసుకో, డబ్బు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. నాకు అట్లే వచ్చింది. ఏం జోకులా, నాకు ఇప్పుడు ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది. 2021లో నా సిచ్యువేషన్ ఏంది, 2025 వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంది ఇది? మిరాకిల్. ఇంకా అంతకుముందు ఒకరికి ప్రాబ్లం ఉందంటే మంత్లీ ఇంత అవుతుంది అని అంటే అది చిన్న విషయం, అది కేర్ తీసుకుంటే పెద్ద, నాకు అది లేదు. నేను నిజంగా అనుకుంటే అది చాలా చిన్నదే, మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాను అనేసిన తర్వాత నేను అన్నానంటే అది అయిపోతుందిలే అని మళ్ళీ కూర్చొని ఆలోచించా, ఎక్కడ సిచ్యువేషన్ నుంచి ఎక్కడికి వచ్చాం?
రూ. 100 ప్రోటీన్ కోసం చికెన్ కొనుక్కోవడానికి ఆలోచించిన దాన్ని నేను. నా డబ్బులు అయిపోతాయని, అయ్యో అది కట్టాలి ఇది కట్టాలని. ఏడ నుంచి వచ్చింది ఈ డబ్బులు? పైగా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఇవాళకి. ఈరోజు నాకేందంటే ఈరోజు సంపాదించిందంతా ఇచ్చేసిన, నేను సంతోషంగా ఉన్నా, డబ్బులు ఉన్నాయి ఇంకా వస్తాయి. మనం బాగుండాలి, ముఖ్యంగా మనతో ఉన్నోళ్ళు బాగుండాలి, మన థాట్ ప్రాసెస్ బాగుండాలి. దయచేసి లగ్జరియస్ లైఫ్కి అడిక్ట్ అవ్వకండి. కంఫర్టబుల్ లైఫ్ని ఇష్టపడండి, బాగుండండి. అవతల ఏదన్నా ఉంటే ముఖ్యంగా ఆడపిల్లలు, అమ్మ మీకు చెప్తున్నాను, మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటుండాలి. ఈవెన్ నేను కూడా జెలస్ అనేది పెద్ద నెగిటివ్ ఎనర్జీ. గ్రడ్జ్ కూడా పెట్టుకోవడం, ఒకరు మనకి ఏదో చేశారనో లేకుంటే మనం ఒక బాగున్నాను గ్రడ్జ్ అసలు పెట్టుకోవద్దు. డబ్బు వాళ్ళ మొహాన్ని కూడా చూడదు. మీరు ఎంత సంపాదిస్తున్నా ఖర్చు అయిపోతుంటుంది. చాలా మాట నేను ఎంతసేపు అది నేను ఖర్చు అయిపోతానే ఉంటుంది. ఏడుంటుంది లోపల సరిగ్గా లేనప్పుడు. సో అవసరానికి మించిన డబ్బు విషం, కత్తి అని కిందాక చెప్పాను. ఈ 2 కథల గురించి ఏంటి, దీనికి ఇది ఎందుకు ఉంటుంది, దీనికి ఇది ఎందుకు ఉంటుంది. నేను డీప్కి వెళ్ళిపోతే అయితే దీనికి డైవర్ట్ అయిపోతా, లేకపోతే దీనికి వెళ్ళిపోతా. నేను ఇది ఉండకూడదు, నాకు ఇది ఉండకూడదు. నాకు ఈ వరల్డ్ అనేది చాలా ఇష్టం. నాకు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నేను కొన్ని చేసినప్పుడు, నేను కొన్నిటితోటి అటాచ్ అయినప్పుడు, ఒక పీక్ లెవెల్ నేను కొన్ని కూర్చొని ఆలోచించినప్పుడు, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్కి కనెక్ట్ అయినప్పుడు అసలు నాకు ఈ ప్రపంచంతోనే సంబంధం లేనంత ఏదో డ్రగ్ తీసుకున్న ఫీల్ వస్తుంది. ఇది నేను కొన్ని వీటితో చేసినప్పుడు. స్పిరిచువల్ పాత్ ఇలా అని చెప్పి నేను వెళ్ళిపోతే, ఇది ఈ వరల్డ్, భూమి. నాకు తెలుసో తెలియక చాలా బంధాలు నాకు అటాచ్ అయినాయి. ఈ బంధాలు బాధపడతాయి. ఈ బంధాలు బాధపడితే నేను దీన్ని రీచ్ అవ్వలేను. ఒక మనిషి ఎప్పుడైనా కూడా సన్యాసం అనగానే అన్నీ వదిలేసుకునేసి సన్యాసిలాగా సన్యాసి జీవితానికి వెళ్ళిపోవడం అని కాదు. నువ్వు ఇది నిర్వర్తించకుండా, నీ బాధ్యతలు ఏమున్నాయో ఇది కంప్లీట్ చేయకుండా నువ్వు దీనికి పోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు 2 బ్యాలెన్స్ చేసుకుంటానే పోవాలి. ఇది నాకు అర్థమైంది. ఒక మనిషి, బాబా సినిమాలో కూడా ఉంటుంది, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, తనను తాను ముందు కేర్ తీసుకోవాలి. ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. 2 శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏం చెప్తాడు, 3rd తన కుటుంబంని కూడా, అంటే తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి. తను వాళ్ళని బాధ పెట్టి నేను బయట వాళ్ళకి నేను సంతోషంగా ఉంచేటట్లు చేస్తాను దానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వీళ్ళని ఫస్ట్ కేర్ తీసుకోవాలి. ఆ తర్వాత బయట వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి, సొసైటీకి. ఇలాంటివి ఎవరు చేస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు రిచ్ పీపుల్. మీరు రిచ్ పీపుల్గా ఉండాలి అనుకుంటున్నా, ఉంటారా? ఇందంతా ఎందుకు చెప్పానంటే, డబ్బు ఆల్రెడీ ఉన్నప్పుడు నువ్వు 100 చెప్తావు, కష్టంతో ఉన్నాడు తెలుసు అంటే నిన్నంతా దాటి వచ్చిన నేను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఫ్యూచర్ ఇప్పుడున్న నేను, ఇప్పుడున్న నువ్వు, నా పాస్ట్ సిరి, పాస్ట్ నువ్వు, నీ ఫ్యూచర్ నేను. 5 ఏళ్ళు అనుకుంటున్నావేమో, దాని ముందు స్ట్రగుల్ ఇంకో 5 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు ఇప్పుడు ఎర్నింగ్ అనిపిస్తుందే. అప్పుడు పనికిరాని వాళ్ళు అన్నారు నన్ను. టైం ఇన్వెస్ట్ చేసుకున్నాను కదా. టైం ఇన్వెస్ట్మెంట్కి నువ్వు ఎంత డబ్బులు పెడతావు, నాకు ఎంత శాలరీ ఇస్తావు, దాని మొత్తం రిటర్న్ వస్తుంది. టైం ఇన్వెస్ట్మెంట్ తక్కువ అంచనా ఇద్దు. ఇప్పుడు చూస్తారు కొంతమంది బిజినెస్లో సడన్గా సక్సెస్, అయ్యో లక్షలు ఎర్న్ చేసేస్తుంది. లక్షలు ఒకేసారికి రాదు వాళ్ళకి. టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి చూసి నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మాటలు పడి అన్నీ చేసి వచ్చిన వాళ్ళు. ఈ జర్నీ కూడా లెక్క. నువ్వు సక్సెస్ అయితే ఈ జర్నీ కూడా లెక్క వస్తుంది. ఊహించనంత నువ్వు కూడా అలాగే అవ్వబోతున్నావు. డబ్బు సంపాదిస్తేనే ఇక్కడ సంతోషంగా ఉండరు. నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటావు. అవతల వాళ్ళు అంటున్నా ఏమన్నా అంటున్నా, నన్ను ఇప్పుడు అన్నావా, అలాగే నేను నిజాయితీగా ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా. సో నేను ఈ 2 వేసుకునే కారణం కూడా ఏంటంటే, నాకు అనిపిస్తుంది
నారచీరలు ఒక్కొక్కసారి ఇట్లా కూడా కనిపించుని ఉంటాం ముందు, కామన్గా అన్నీ వదిలేసుకొని నారచీరలు అట్లా ఇట్లా కట్టుకొని అన్నీ కూడా నాకు అనిపించింది ఇది దాటి దీనికి పోలేం. కామి కాని వాడు మోక్ష కామి కాడంటే కామి అనగానే మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోకండి. అన్నీ అనుభవించకుండా నువ్వు ఇది ఇటు సైడ్ నుంచి రాలేవు, విరక్తి చెందందే. డబ్బు కూడా అలాంటిదే. అయిపోయింది, చూసేసిన. నాకొద్దు, చాలు. నాకు నెలకు 10,000 15,000 ఖర్చు ఉంటుంది. దాని వరకు అది నాకు ఒక గంటలో వస్తుంది. మిగిలింది ఏదన్నా ఎర్న్ చేసుకుంటే